హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ జనవరి నెలలో 4 పథకాల శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ 4 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 కీలక శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం. మొదటిగా తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 13,000 రూపాయలు చొప్పున ఇస్తారు. ఒక ఇంట్లో 2 లేదా 3 పిల్లలు అర్హులైతే అందరికీ ఈ మొత్తం వస్తుంది. ఇప్పటికే ఈ డబ్బులు విడుదలైనప్పుడు ఆధార్ లింకు సమస్య, బ్యాంక్ అకౌంట్ తప్పులు, స్కూలు బొనఫైడ్ అంటే స్కూల్లో విద్యార్థి చదువుతున్నారు అని ఒక సర్టిఫికేట్ అనమాట, అది లేకపోవడం లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయి ఉంటే వారికి జనవరి 30 తేదీ వచ్చేలోపు మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి రూల్స్ ఏంటంటే విద్యార్థి ఆధారు, తల్లి ఆధారు, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి, రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి, స్కూలు లేదా కాలేజీలో చదువుతున్నట్లు రికార్డు ఉండాలి. రెండవ శుభవార్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండితేనే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల వయసు నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి రేషన్ కార్డు తప్పనిసరి, ఆదాయం పరిమితిలో పొందాలి, ఇతర ప్రభుత్వ పెన్షన్లు తీసుకోవద్దు. జనవరి నెలలో 30 తేదీ వచ్చేలోపు కొత్త అప్లికేషన్లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి అర్హులైన వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. మూడవ శుభవార్త రైతుల కోసం పిఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు జనవరి 30 తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశం ఉంది. సో మనకు 4వ శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి జనవరి 30 తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం మనకు ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి మహిళ వయసు అర్హతలో ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆదాయం పరిమితిలో పొందాలి, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.